నల్గొండ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అక్రమాలపై పలు గ్రామాల్లో నిరసనలు వెల్లువెత్తున్నాయి. తుంగతుర్తి నియోజకవర్గం షౌలిగౌరారం మండలం తుక్కల్లపహాడ్ గ్రామంలో డబుల్ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. ఇందిరమ్మ ఇంటి స్థలాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకే కేటాయించకుండా బీఆర్ఎస్ నాయకులు అవకతవకలు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు ₹1,00,000 ఇస్తేనే ఇల్లు కేటాయిస్తామని డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన లబ్ధిదారులకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అక్రమాలపై పలు గ్రామాల్లో నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం షాలిగౌరారం మండలం తక్కెళ్లపాడులో ఈ రోజు ఉదయం డబుల్ బెడ్రూమ్ సంబంధించిన నిజమైన లబ్ధిదారులు ఆందోళన దిగారు. దానికి కారణం ఏంటంటే ఎవరైతే నిజమైన లబ్ధిదారులను పక్కన పెట్టి బీఆర్ఎస్ నేతలు ₹1,00,000 వసూలు చేస్తూ అనర్హులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తున్నారని ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర వాళ్ళు ఆందోళన దిగడం జరిగింది. నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేకూర్చకుండా బీఆర్ఎస్ నేతలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారని కూడా వాళ్ళు ఆరోపించడం జరిగింది. గత కొంతకాలంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కంప్లీట్ అయ్యి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయడంలో ఆలస్యం జరిగింది. అదేవిధంగా నిజమైన లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి బీఆర్ఎస్ కార్యకర్త అయినా ఉండాలి, బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళైనా ఉండాలనేది వాళ్ళు బీఆర్ఎస్ నేతలు ప్రస్తావించే విషయాన్ని బట్టి వాళ్ళు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాస్తవంగా చాలా మంది పేదలు గుడిసెలు వేసుకొని అదేవిధంగా ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. చాలా వరకు కూడా కిరాయిలలో కూడా ఉంటున్నారు. వీళ్ళందరూ నిజమైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కేటాయిస్తే మంచిగా ఉండేది. కానీ ఆ బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఇప్పటికే ఇల్లులు ఉండి పొలాలున్న వాళ్లకు దగ్గర ₹1,00,000 తీసుకొని వాళ్లకు కేటాయించడాన్ని మాత్రం తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం నిరుపేదల కోసమే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించింది. నిజమైన లబ్ధిదారుల నిరుపేదలకే కేటాయించాలి. కానీ ఇలా బీఆర్ఎస్ నేతలు అధికార పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ నేతలు అధికారం ఉన్నదని వాళ్ళ ఇష్టారీతిన వ్యవహరించడాన్ని మాత్రం తీవ్రంగా తప్పుపడుతూ ఈ రోజు తక్కెళ్లపాడులో ఆందోళన దిగడం జరిగింది. వాళ్ళ ఆవేదన కూడా ఏంటంటే బీఆర్ఎస్ నేతల చేతివాటం అదేవిధంగా ₹1,00,000 వసూలు చేయడానికి మాత్రం వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, అదేవిధంగా నిరసిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు అదేవిధంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే దీనిపైన స్పందించి నిజమైన లబ్ధిదారులకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని కూడా చెప్తున్నారు. ఒకవైపు ఇదిలా ఉంటే మాత్రం మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీసీ బంధు ఒకటి, దళిత బంధు ఒకటి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కూడా బీఆర్ఎస్ నేతలు కొంత మైనస్ అయ్యే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే లబ్ధిదారులు ఏమో లక్షల సంఖ్యలో ఉన్నారు, వేల సంఖ్యలో ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రం 100 సంఖ్యలో ఉన్నాయి. ఒకరికి కేటాయించకపోతే కష్టమనే ఉద్దేశంతో కొన్ని చోట్ల 4 ఏళ్ళు అవుతున్నా కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టి 4 ఏళ్ళు అవుతున్నా కూడా పంపిణీ చేయాలంటేనే జగ్గుతున్న పరిస్థితి మాత్రం నెలకొని ఉన్నదని చెప్పొచ్చు. ఓవరాల్ గా 12 నియోజకవర్గాలలో కూడా ఈ నేపథ్యంలో ఇది మాత్రం డబుల్ బెడ్రూమ్ల పంపిణీ అదేవిధంగా బీసీ బంధు అదేవిధంగా ఈ దళిత బంధు మాత్రం ఈసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు మాత్రం చుక్కలు చూపించే అవకాశాలు మాత్రం కనిపిస్తా ఉన్నాయి. ఎస్ హరిప్రసాద్, అదే గ్రామానికి సంబంధించిన వాళ్ళకే కాకుండా వేరే గ్రామానికి కూడా ఇల్లులు ఇవ్వడం జరిగింది. ఎంతవరకు నిజం, ఏమైనా సమాచారం ఉందా? మరి ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే ఎందుకు స్పందించలేదు? ఖచ్చితంగా ఇది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ అనేది స్థానిక ఎమ్మెల్యేకు పెద్ద గుదిబానగా మారిందని చెప్పుకోవచ్చు. స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ నేతలకే ఇది లబ్ధిదారుల ఎంపిక ఎవరు ఉన్నారు, మన వాళ్ళు ఎవరున్నారు, ఎవరు లేరు అనే ఉద్దేశానికి సంబంధించి వాళ్ళు లిస్టౌట్ చేయమని స్థానిక ఎమ్మెల్యే స్థానికంగా గ్రామంలో ఎవరైతే బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు ఉంటారో వాళ్ళకే కేటాయించడం జరిగింది. ఈ బీఆర్ఎస్ స్థానికంగా ఉన్న నేతలు ఏం చేశారంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి వాళ్ళు ఒకవేళ ఈ గ్రామంలో లేకపోతే పక్క గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం కేటాయించడంతో ఈ దుమారం చెలరేగింది. దీన్ని ఎలా సర్ది చెప్పుకోవాలనే దానికి సంబంధించి ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా స్థానికంగా డబుల్ బెడ్రూమ్ల పంపిణీకి సంబంధించి వెళ్తే మాత్రం ఖచ్చితంగా చుక్కెదురవుతుంది. కాబట్టి వాళ్ళు ఎంతసేపు ఉన్న నియోజకవర్గ కేంద్రానికి అదేవిధంగా జిల్లా కేంద్రాలకే పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు మాత్రం తమ చేతివాటం ప్రదర్శిస్తూ వాళ్ళ ఇష్టరీతిగా వ్యవహరిస్తుండటంతో మాత్రం ఇది ఒక రకంగా ఎమ్మెల్యేకు కొంత ఎదురుగాలి అదేవిధంగా కొంత మైనస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది నాట్ ఓన్లీ తుంగతుర్తి నియోజకవర్గం, అన్ని నియోజకవర్గాలలో మాత్రం ఇదే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పుడు జనరల్ ఎలక్షన్లలో మాత్రం ఈసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థులకు మాత్రం ఈ డబుల్ బెడ్రూమ్ల పంపిణీ అనేది కొంత ప్రహాసనంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఎదురుగాలి సోకే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్ హరిప్రసాద్, రాజకీయాలు జరుగుతున్నాయి, మరి పలు రాజకీయవేత్తలు ఏమైనా స్పందించారా? మొదటి నుంచి కూడా ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించి నిజమైన లబ్ధిదారులకు కేటాయించాలని కూడా వాళ్ళు చెప్తుండడం జరిగింది. కానీ ఇక్కడ నిజమైన లబ్ధిదారుని వదిలేసి కేవలం
పార్టీకి ఎవరైతే అంటగాగుతారో, పార్టీలో ఎవరైతే తిరుగుతారో వాళ్ళకే కేటాయిస్తున్నారు. పోనీ పార్టీలో అంటగాగే వాళ్ళు, పార్టీలో తిరిగేవారు నిజమైన లబ్ధిదారులు అంటే నిజమైన లబ్ధిదారులు అయి ఉంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ ఆల్రెడీ వాళ్ళకు ఇల్లులు ఉండి అదేవిధంగా పొలాలు ఉండి భూములు ఉన్న వాళ్ళకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడం తోటి ఇదంతా కూడా వ్యతిరేకత మొదలైందని చెప్పవచ్చు. సోని. ఎస్ రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.